11 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలై జైలుకెళ్లొచ్చిన వ్యక్తి తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. వైకాపా దుష్ప్రచారంపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మొన్న కూడా ఏదైతే వీళ్ళు కావాలని పదే పదే మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా హైకోర్టు కూడా వెళ్ళారు అధ్యక్ష, వీళ్ళే వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, దాని మీద జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో నా దగ్గర ఇప్పుడు కాపీ లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా దీంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. అజ్యూమింగ్ దట్ వాట్ దే ఆర్ క్లెయిమింగ్ ఇది అనుకుంటే, ఇందులో మీరు చూసినప్పుడు ఆ చట్టం కూడా దీనికి వర్తించదు. ఒకవేళ అది కూడా వర్తిస్తుందని కూడా చట్టం వర్తించకుండా పోవడం కంటెంట్ ఒకసారి ఎగ్జామిన్ చేస్తే అందులో ఎలాంటి నేరమే లేదని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టు వేరే దిశ. సుప్రీంకోర్టు పోతే లీవ్ పిటిషన్ గ్రాంట్ చేశారు. ఎప్పుడో అది అంటే వీళ్ళ బాధ్యత ఏంటంటే దిశ, ఒకే విషయాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకపోతే, తప్పులు చెప్తే వాళ్ళతో సమానం అవుతాను. బాధ ఏదైతే దిశ మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఆల్ మెంబర్స్ ప్రజలు ఆలోచించాలి. 11 కేసులు పెట్టి జైల్లో సంవత్సరం ఉండి, 14 కేసులు 16 నెలలు జైల్లో ఉండి 12 కేసులు పెట్టించుకొని 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేసు ఎస్టాబ్లిష్ చేసి, సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి, ఈడీ చాలా ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసి, ఈరోజు నేను అధ్యక్ష, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, మా కుటుంబం ఎప్పుడు ఎంత ఆస్తుంది 25 సంవత్సరాల నుంచి ఏ విధంగా పెరిగిందో మొత్తం కావాలంటే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అధ్యక్ష. కనీసం మీకు ఆస్తి ఎట్లొచ్చింది, ఎంత వచ్చింది, ఏ కంపెనీలో ఉంది, మీరుండే ఇళ్ళ మీద అది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్ళు ఉంటూ నన్ను విమర్శిస్తే ఎంత బాధ వేస్తుందో ఒకసారి ఆలోచన అధ్యక్ష.